ఏడుకు వచ్చాము. పర్యావరణ ప్రజాభిషేకానికి విచ్చేసిన డిఆర్ఓ గారికి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, ఇతర డిపార్ట్మెంట్ సభ్యులకు, పోలీస్ సిబ్బందికి, ఎన్జిఓ వాళ్ళకి, ఇతర డిపార్ట్మెంట్ సభ్యుల వారికి, క్వారీ పరిసర ప్రాంత గ్రామ ప్రజలకు, పెద్దలకు హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మెసర్స్ శ్రీ భవానీ ఇన్ఫ్రా క్వారీ యాజమాన్యం వారు సర్వే నెంబర్ 132 మరియు 268 చిల్లకల్లు గ్రామం, జగ్గేపేట మండలం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ నందు 19 హెక్టార్ల విస్తీర్ణంలో రోడ్ మెటల్, రఫ్ స్టోన్ మరియు గ్రావెల్ తవ్వకం కొరకు క్వారీ లీజుని మంజూరు చేయడం జరిగింది. కానీ ఎన్టీఆర్ జిల్లా డివిజన్ అటవీ శాఖ అధికారి వారు విజయవాడ సిఫార్సుల ప్రకారం ప్రతిపాదిత ప్రాంతం నుండి జగ్గయ్యపేట ఎక్స్టెన్షన్ రిజర్వ్ ఫారెస్ట్ వరకు 45 మీటర్ల బఫర్ జోన్ను నిర్వహిస్తూ క్వారీ లీజు ప్రాంతాన్ని తగ్గించడం జరిగింది. గతంలో జారీ చేసిన 19 హెక్టార్లు బదులుగా ఈ ప్రాంతాన్ని 14.33 హెక్టార్లకు సవరించబడింది. ఎన్టీఆర్ జిల్లా అటవీ శాఖ అధికారి వారు 14.33 హెక్టార్ల విస్తీర్ణంలో ప్రతిపాదించిన రోడ్డు మెటల్, రఫ్ స్టోన్ మరియు గ్రావెల్ క్వారీ ప్రాంతానికి సంబంధించి అటవీ నిర్భయంత్ర పత్రాన్ని జారీ చేయడం జరిగింది. జిల్లా గనులు మరియు భూగర్భ శాస్త్ర అధికారి విజయవాడ ఎన్టీఆర్ జిల్లా వారిచే ఆమోదింపబడిన మైనింగ్ ప్లాన్ ఆధారంగా రాష్ట్ర పర్యావరణ ప్రభావాల అంచనాల అథారిటీ వారు నిర్దిష్టమైన సూచనలు, నిబంధనలను జారీ చేయడం జరిగింది. ఈ నిర్దిష్టమైన సూచనలు, నిబంధనలను అనుసరించి ఈఐఏ నోటిఫికేషన్ 2006 ప్రకారం ప్రస్తుత ప్రతిపాదిత క్వారీకి 10 కిలోమీటర్ల వ్యాసార్థ పరిధిలో పరిసర గ్రామాల్లో ప్రస్తుత పర్యావరణ పరిస్థితిని జనవరి 2026 నుండి మార్చి 2026 వరకు అధ్యయనం చేయడం జరిగింది. ప్రస్తుత ప్రతిపాదిత క్వారీ సంవత్సరానికి 5,75,807 మీటర్ క్యూబ్ల రోడ్ మెటల్, రఫ్ స్టోన్ మరియు 30,306 మీటర్ క్యూబ్ల గ్రావెల్ ఉత్పత్తి సామర్థ్యంతో 9 సంవత్సరాల క్వారీ జీవిత కాలంతో క్వారీ నిర్వహణ చేయబడుతుంది. క్వారీ లీజు ప్రాంతంలో రోడ్ మెటల్, రఫ్ స్టోన్ మరియు గ్రావెల్ ఉపరితలంపై బహిర్గతమై ఉండడం వలన ఈ మైనింగ్ ప్రక్రియ అనేది ఓపెన్ క్యాస్ట్ సెమీ మెకనైజ్డ్ పద్ధతిలో జరగబడుతుంది. తక్కువ లోతులో డ్రిల్లింగ్ మరియు నియంత్రణ బ్లాస్టింగ్, చిన్న తరహా క్వారీ కార్యకలాపాలు నిర్వహించబడతాయి. లైసెన్స్ పొందిన బ్లాస్టర్ సహాయంతో నియంత్రణ బ్లాస్టింగ్ అవసరమైనప్పుడు మాత్రమే చేయడం జరుగుతుంది. మైనింగ్ ప్రక్రియలో భాగంగా 6 మీటర్ల ఎత్తు, 6 మీటర్ల పొడవు మరియు 3 మీటర్ల వెడల్పు గల 2 స్లైసులతో బెంచీలను అభివృద్ధి చేయడం జరుగుతుంది. 95% ఉత్పత్తి సామర్థ్యంతో రోడ్ మెటల్ మరియు రఫ్ స్టోన్, 5% ఉత్పత్తి